అందరికీ నమస్తే అండి. నెల్లూరు జిల్లా ప్రజల తీర్పు గత 2 ఎన్నికల్లో ఎంత భిన్నంగా ఉందో మనందరం చూసాం. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వైసీపీ గాలి ఉండడంతో నెల్లూరు జిల్లా కూడా 100% సీట్లన్నీ కూడా వైసీపీకి ఇచ్చారు. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వైసీపీ వ్యతిరేక ప్రభావం ఉండడంతో నెల్లూరు జిల్లాలో కూడా అన్ని సీట్లు వైసీపీకి వ్యతిరేక ఓటింగే పడింది. అంటే టీడీపీ కూటమి వాళ్ళే గెలిచారు. సో అక్కడ 2019లో విపరీతంగా అన్ని సీట్లు గెలిచేయడం వల్ల వైసీపీలో కొంత అనైక్యత, అనిశ్చితి నెలకొంది. నాయకత్వాలేమి, విభేదాలు, గొడవలు, అంతర్గత కొట్లాట్లు ఎక్కువైపోయాయి. దాంతో 2024 వచ్చేసరికి ఈ జిల్లాలో వైసీపీ కొలాప్స్ అయిపోయింది. నాయకత్వం బాగానే ఉన్నప్పటికీ, ఆన్ పేపర్ నాయకత్వం బాగానే ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొలాప్స్ అయిపోయింది. దాంతో కూటమికి మంచి అవకాశం వచ్చి కూటమి నుంచి అందరూ కూడా భారీ మెజార్టీలతో గెలిచారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జిల్లాలో టీడీపీలో లీడర్షిప్ బాగానే ఉంది, మల్టిపుల్ లీడర్షిప్ ఉంది. అయితే ఒక సరైన నాయకత్వం చేతిలో జిల్లా నాయకత్వం, జిల్లా బాధ్యతలు పెట్టాలి. ఆనం రామనారాయణ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గతంలో కూడా ఆయన అనేకసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఆనం గారిలో మునుపటి జోష్, మునుపటి వ్యూహరచన, మునుపటి నాయకత్వం తగ్గింది. ఇంతకుముందు జిల్లాలో కనీసం సగం నియోజకవర్గాలు వాళ్ళ కంట్రోల్లో ఉండేవి, వాళ్ళ సోదరుల కంట్రోల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఎందుకో ఆయన గతంలోనే టీడీపీలో పనిచేశారు, మళ్ళీ వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు. కానీ ఎందుకు ఆయన పార్టీని పూర్తిగా పట్టు ఆయనకి చిక్కడం లేదనమాట. సో ఆ కారణంతో ఒకవేళ ఈ జిల్లాలో నాయకత్వ మార్పు చేస్తే, మంత్రివర్గాన్ని కనుక మారిస్తే, ఆనం రామనారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టాల్సి వస్తే, మేబీ ఆయన సీనియారిటీకి, ఆయన సైలెంట్ వర్క్కి చంద్రబాబు గారు మేబీ ఆయన్ని పక్కకు పెట్టకపోవచ్చు. ఆయన్ని కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఆయన దగ్గర నుంచి ఆశించినంత నాయకత్వం కానీ, ఆశించినంత పనితీరు కానీ రావట్లేదు. కాబట్టి ఆయన్ని పక్కన పెడితే ఈ జిల్లాలో తర్వాత ఆప్షన్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ప్రశాంత్ రెడ్డి గారు, సెకండ్ ఆప్షన్ కోటంరెడ్డి గారు. కోటంరెడ్డి గారు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. కోటంరెడ్డి గారు మొదటి నుంచి కూడా మాస్ లీడరు అండ్ జనంలో మంచి పట్టు ఉంది. రెగ్యులర్గా జనంతో టచ్లో ఉంటారు, ప్లస్ మీడియాతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అలాగే ఏదైనా సబ్జెక్ట్ని జనంకి అర్థమయ్యేలా చెప్పాలి అన్న ఆయన కొంచెం ఆరితేరారనమాట. ప్లస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల్లో స్పీడ్గా ఉంటున్నారు, నిధులు సాధించడంలో స్పీడ్గా ఉంటున్నారు, క్యాడర్ని అండ్ ప్రజల్ని కమ్యూనికేట్ చేయడంలో, ఆ బ్యాలెన్స్ చేయడంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సో అందుకని కోటంరెడ్డి గారిని, ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు, ఒకసారి టీడీపీ నుంచి గెలిచారు. కాబట్టి జిల్లాలో కూడా ఆయనకు పెద్దగా విభేదాలు ఏమీ లేవు. కాబట్టి మేబీ ఆయన్ను మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వచ్చు అని ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు ప్రశాంత్ రెడ్డి గారి పేరు పరిశీలనలో ఉంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు స్ట్రాంగ్ రాజకీయ ప్రత్యర్థి, బలమైన ప్రత్యర్థి ఉన్నారు. ప్లస్ వేమిరెడ్డి గారికి జిల్లా మొత్తం పట్టుంది, పరిచయాలు ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఎంతకుమించి పదవి ఇవ్వలేరు. సో ఆ అప్లికేషన్ మేరకు ఆయన గతంలో కూడా ఫైనాన్షియల్గా చాలా పెట్టారు. కాబట్టి టీడీపీకి కూడా ప్రస్తుతానికి కొంత వెన్నెముకగా బ్యాక్ ఎండ్లో ఉన్నారు, కీలకంగా ఉన్నారు. కాబట్టి మహిళా కోటాలో కూడా ప్రశాంత్ రెడ్డి గారికి ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. ఆమె లీడర్షిప్ స్కిల్స్ బాగుంటాయి, కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. కాబట్టి ఆమెకి ఇస్తే ఒకటి ఆ జిల్లా నాయకత్వాన్ని ఆమె కంట్రోల్లో పెట్టినట్టు ఉంటుంది, ప్లస్ మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది అని ఆమె పేరు కూడా పరిశీలనలో పెడుతున్నారు. సో నేను అనుకోవడం ఫస్ట్ ఆప్షను మార్చరు, ఆనం గారిని మార్చే అవకాశం లేదు. ఒకవేళ మారిస్తే మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరికోవాళ్ళకి వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కోటంరెడ్డి గారు తన ప్రయత్నం తను చేసుకుంటున్నారు, అండ్ ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు నెలలో ఒకవేళ మంత్రివర్గ మార్పు ఉంది అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఈ జిల్లాలో ఈ మార్పు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.